హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజీస్ విఆర్ బ్లాగ్స్. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్ తీసుకున్నానండి. ఆ కప్తో 2 కప్స్ వరకు శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. సో 2 కప్స్ లెవెల్గా తీసుకున్నానండి. సో ఇది జల్లించిందే. సో నేను జల్లించి పక్కన పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఇందులో ఏం ఉండలేం కనబడట్లేదు. నెక్స్ట్ వన్, ఇందులో నేను ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకేం వేసుకోవాలి చూద్దాము. ఇక్కడ మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. కొంచెమే వేసుకోండి. నెక్స్ట్ వన్, కారం ఎంతైతే కావాలో అంతవరకు లైట్గా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి పసుపు, ఒక చిన్నటి 1/2 టీ స్పూన్ అయితే పసుపు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అరటికాయ బజ్జీ మీరు ట్రై చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను లాస్ట్లో వామ్ అనేది కొంచెం యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ వామ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత సోడా యాడ్ చేసుకున్నానండి. మీకు ఇలా బేకింగ్ సోడా లేదు అంటే కనుక కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకొని వేసుకున్నా మీకు సరిపోతుంది. సో ఇక్కడ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాను. సో దీన్ని నీట్గా స్మాష్ చేసేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. కారం, ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా పిండిలోగా మొత్తం నీట్గా బాగా కలిపేసుకోవాలండి. మనము ఈ పకోడీ ఎలా వేసుకుంటామో అలాగా దాన్ని కొంచెం వాటర్ పోసుకుంటా నీట్గా కలుపుకుంటూ ఉండాలి. కొంచెమే వాటర్ పోసుకోండి, లేదు అంటే జోరైపోతుంది, మనకి కరెక్ట్గా రాదు. సో ఇక్కడైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఇలా మనం పిండి అనేది రెడీ చేసుకున్నాం. దీన్ని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందామండి. సో అంతలోపు ఇప్పుడు మనకి బనానాస్ అయితే పీసెస్గా కట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇక అవి తీసేసుకుందాం. సో ఇక్కడైతే తీసుకున్నాను. ఫస్ట్ నేను అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసుకుంటున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనకి ఏదైతే షేప్లో కావాలో అంత షేప్ వరకు తీసుకోవాలి. ఫస్ట్ ఇవైతే కట్ చేసేసుకొని నీట్గా చెక్కేసుకున్నాను. పై తోలు మొత్తం నీట్గా చెక్కేసుకున్నాను 2 అరటి పళ్ళకి కూడా. చూసారు కదా, ఇక్కడ ఇలా నీట్గా మనం పై తొక్క అనేది తీసేయాలి. తర్వాత మనకి ఏదైతే షేప్లో కావాలో ఆ షేప్లో మనం కట్ చేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ 2 షేప్స్ తీసుకున్నాను. ఒకటేమో బార్గా కట్ చేసుకున్నాను, ఒకటేమో రౌండ్ షేప్లో బజ్జీ అనేది వేసుకున్నాను. సో మనకి కూల్ క్లైమేట్లో మనకి ఏదైనా పకోడీ తినాలనిపిస్తుంది కదా, అందుకోసమే. సో ఇలాగ మేము వర్షం వచ్చిన రోజు ఇలా ఈవినింగ్ టైమ్ స్నాక్ లాగా ఇలా అరటికాయ బజ్జీ అనేది ట్రై చేసేసాం. సో ఇక్కడైతే నేను 2 బనానాస్ని ఇలా తొక్కు తీసేసుకున్నాను పైన ఉన్నది. నెక్స్ట్ వన్, ఒక బనానా వచ్చేసి ఇలా రౌండ్ షేప్లో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి, స్ట్రైట్గా కాదు, క్రాస్గా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది అరటికాయ బజ్జీ వేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకొక బనానా వచ్చేసి బార్గా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ పచ్చిమిర్చి ఎలా ఉంటుందో అలా బార్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇవైతే ఇప్పుడు నేను బజ్జీలని రెడీ చేసుకుంటున్నాను వీటితో. సో ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అవన్నీ ఒక పక్కన పెట్టేసేసుకోండి. సో ఇవైతే మనం సన్నగా కట్ చేసుకోండి, మరీ ఒత్తుగా కాకుండా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం అయితే పకోడీ అని చేసేసుకుందాం. సో ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి పిండి కూడా రెడీగా అయిపోయింది. సో ఇక్కడ మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను ఆయిల్. సో మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. సో ఇందులో మనం కట్ చేసుకున్న బనానా పీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం కలిపి ఉంచుకున్న పిండిలో ఉంచి ఒక్కొక్కటి తీసుకొని అలా కలుపుకొని మొత్తం అలా వేసేసుకోండి. మనకి అరటికాయ బజ్జీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, మీరు ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను ఒక్కొక్కటి పీసెస్ తీసేసి అందులో కలిపి వేస్తున్నాను ఇక్కడ. సో చూసారు కదా, ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది, ఇలా బుడగలుగా వస్తుంది. సో ఒక్కొక్క పీస్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ ఆయిల్లో మెల్లిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో. ఫస్ట్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు, లేదంటే ఉడకదు. సో ఇక్కడైతే చూడండి, మేము చేసిన దాంట్లో సాల్ట్ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి మాకు బజ్జీలు అనేవి. సో ఇక్కడంతే మనకి లైట్ బ్రౌనిష్ కలర్ కూడా వచ్చేసాయండి, చూడండి. సో చాలు, ఇంకా తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో అంతే అండి, మనకి బజ్జీలు అనేది రెడీ అయిపోయింది. ఇవైతే ఇక్కడ నేను రౌండ్గా కట్ చేసినవి అండి. సో చూసారు కదా ఎలా రౌండ్గా వచ్చాయో. నెక్స్ట్ బార్గా కట్ చేసినవి కూడా వేసుకున్నాను. సో ఇవి బార్గా కట్ చేసింది అలా మనం అందులో ముంచేసి తీసి ఆయిల్లో వేస్తే చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయిపోయేసరికి ఎలా ఉడకలుగా కనిపిస్తుందో. సో ఇలా మనం కంప్లీట్గా చేసుకొని మనం ఇవన్నీ డీప్ ఫ్రైలోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ వ్లాగ్స్కి. సో కూల్ క్లైమేట్లో మీరు కూడా ఇలా అరటికాయ బజ్జీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో అయితే స్నాక్స్లో కూడా యూస్ చేసుకుంటారు కదా.
సో మనకి బయట చూస్తాం కానీ మనం చేసుకోవాలంటే చాలా కష్టపడతాం. సో సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి మనకి. కొన్ని ఏమో రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం, కొన్ని ఏమో బారుగా కట్ చేసుకున్నాం. సో ఇక్కడ అన్నీ మనకి చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు ట్రై చేయండి పకోడీ అనేది. సో మాకైతే చాలా బాగా వచ్చింది. ఇంకా మా వీడియోస్లో చాలా వీడియోస్ చూసామండి, రవ్వ లడ్డు ఇవి కూడా చేసాము. సో మీరు కూడా వెళ్ళి చూడండి, ఇవన్నీ కూడా వీడియోస్ చాలా స్వీట్స్ వరకు చేసామండి. సో ఇక్కడైతే నేను టేస్ట్ చేసేస్తున్నాను అరటికాయ బజ్జీ ఎలా ఉందో అని చెప్పేసి. సో చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇదైతే నేను బారుగా చేసుకున్నాను కదా అది, ఇదేమో రౌండ్గా కట్ చేసుకున్నది. రౌండ్గా కట్ చేసుకున్నది కూడా మనకి చాలా టేస్టీ ఉంది. మీరు ట్రై చేయండి. బాయ్.